కృపగల మా యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మీరు మా జీవితములకు సరిపోయినవాడు. తండ్రి, మా దేశమును కనికరించండి ప్రభువా. మా దేశంలో నాయకులను, అధికారులను, పరిపాలకులను, ఉద్యోగస్తులను దర్శించండి స్వామి. ఎంతోమంది ప్రభువా, ఈ పరిపాలనా విధానము, ఈ రాజకీయం ద్వారా, ఉద్యోగస్తుల ద్వారా ఎంతో నలిగిపోతూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు, నష్టపోతున్నారు. తండ్రి, ప్రతి ఉద్యోగి కూడా బాధ్యత కలిగి ఉద్యోగము చేయటానికి కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా పరిపాలనా విధానంలో పక్షపాతం లేకుండా ప్రజలందరినీ సమభావనతో పరిపాలించుటకు నేర్పించండి స్వామి. శత్రు సంబంధమైన కార్యాలను పూర్తిగా లయపరచండి తండ్రి. మీ నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మీరే కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 30వ తారీఖు 2025 రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న విషయాలు చెబుతూ ఉన్నాను. ప్రియులారా, యథార్థ హృదయము గలవారిని తన ఎడల బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని హనాని, దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసాతో చెప్పాడు. ఈ మాటలు చెప్పిన తరువాత యోధారాజు కోపగించుకున్నాడు. దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించుకొని రౌద్రమును చూపెట్టాడు. ప్రియులారా, వినాలి. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయం శుద్ధపరుచుకొని ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమును చెదరగొట్టును అని చెప్పాడు. అంటే దాని అర్థము, ఆ కృపగలిగిన దేవుడు తన కంటితో చెడుతనాన్ని చెదరగొట్టగల శక్తిమంతుడాయన. దీర్ఘదర్శి హనాని ఆ రీతిగా ప్రకటించినందువలన, చెప్పినందువలన ఆస కోపపడ్డాడు. బహురౌద్రుడై అతన్ని బందీ గృహంలో వేశాడు. ఇదియూ కాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచాడు. ఆస చేసిన కార్యములన్నింటిని గూర్చి యూదా, ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మనకెవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటే వారికి లోబడ్డం చాలా మంచిది. బైబిల్ చెప్తాది, గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు అని వాక్యంలో ఉంది. కాబట్టి మనకు బుద్ధి చెప్పేవారి పట్ల మనము జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుని పిల్లలు మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రోజుల్లో చాలామంది తమకు బుద్ధి చెప్పేటటువంటి వారిని
వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు, లోబడరు. బాగా గమనించాలి. ఆస చేసింది కూడా అంతే. దీర్ఘదర్శి అయిన హనాని తనకు బుద్ధి చెప్పాడు. అయితే అతడు అతన్ని తీసుకెళ్ళి బందీ గృహంలో బంధించాడు. బుద్ధి చెప్పే వారిని తిరస్కరించరు, వారికి లోబడు. నిన్ను హెచ్చరించే వారికి లోబడు, విధేయత చూపెట్టు. దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. అంతేకాని గర్వపడి హనాని దీర్ఘదర్శిని బందీ గృహంలో వేశాడు. తర్వాత ఆసా చేసిన కార్యాలన్నిటి గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉంది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను. ఆసా దరిదాపు 35 సంవత్సరాలు చాలా నమ్మకముగా దేవుని ఎదుట యథార్థంగా బ్రతికాడు. 36వ సంవత్సరాన బెన్హదదు సహాయాన్ని కోరుకొన్నాడు. ప్రియులరా, ఆ దినాలలో తనను హెచ్చరించిన ఆ యొక్క దీర్ఘదర్శి అయిన హనానీని బందీగృహంలో వేశాడు. కొంతమంది ప్రజలను ఆయన బాధపరిచాడు. ఇలాగ చేసిన కార్యాలు తరువాత 39వ సంవత్సరము పాదాలలో జబ్బు పుట్టాది. అన్ని సంవత్సరాలు మంచిగా జీవించి 1 సంవత్సరము 2 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగినందున చేసినందున పాదాలలో జబ్బు పుట్టాదని వాక్యము సెలవిస్తుంది. ఆస తన పాదములలో జబ్బు పుట్టిన కారణాన చాలా బాధపడ్డాడు. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయలేదు, వైద్యులను పట్టుకొన్నాడు. ప్రియులారా, గమనించాలి. ప్రతి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేస్తున్న ఆస తన అవసాన కాలంలో చిట్ట దినములలో యెహోవాను విడిచిపెట్టి మనుషులను ఆధారం చేసుకున్నాడు. యెహోవాను విడిచిపెట్టి వైద్యులను ఆశ్రయించాడు. ఆ కారణాన అతడు తన పితరులతో కూడా చనిపోయాడు. తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతని పాతిపెట్టిరి. ప్రియులారా, ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి. మనము భక్తి జీవితంలో మన ప్రారంభము ఎలాగుంది, తర్వాత ముగింపులో మన భక్తి జీవితం ఎలాగుంది అనేది ఆలోచించాలి. ఆస ఎంతో భక్తిపరుడుగా ప్రారంభించి తన ముగింపులో పూర్తిగా దేవునిని విసర్జించి జీవించిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చాలామంది ఆ రీతిగానే మొదట ప్రభునందు తమ జీవితాన్ని చాలా భక్తిగా, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా కొనసాగించారు. కాలక్రమేణా ఒకటి తరువాత ఒకటి అన్నీ కూడా విడిచిపెట్టుకుంటూ లోకస్తుల వలె ప్రాణాన్ని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఆ రీతిగా కాకుండా మొదట మనము ఏ రీతిగా భక్తిని ప్రారంభించామో మన మరణం వరకు అదే భక్తిని మనము పాటిస్తూ మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించాలి.
దేవుని యొక్క అపారమైన దీవెన మన మీద నిలిచి ఉంటుంది. చనిపోయిన తరువాత పరిమళ ద్రవ్యాలు తయారు చేసేటటువంటి వారితో అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతో పరిమళ ద్రవ్యాలతో నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచారు. రకరకాల సువాసనలిచ్చే పరిమళ ద్రవ్యాల మీద ఆ మంచం మీద పడుకోబెట్టారు. దానివలన ప్రయోజనం లేదు కదా. చూడండి, లాజరు కుళ్ళిపోయిన శరీరంతో కుక్కలు నాకుతూ చాలా హీన దశలో చనిపోయాడు. అయితే అతన్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్లారని వాక్యము సెలవిస్తుంది. ధనవంతుడు చాలా సుఖభోగాలు అనుభవిస్తూ చనిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి మనుషులు పాతిపెట్టారు. దేవదూతలు తీసుకెళ్ళిన లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. సుఖ సంతోషాలు సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు చనిపోతే అతడు యాతనా స్థలంలోనికి వెళ్ళాడు. కాబట్టి మనం ఎంతకాలం భక్తిగా జీవించామో అనేది కాదు, అంతము వరకు భక్తిగా జీవించామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆ రీతిగా ప్రతి వారు కూడా అంతం వరకు ప్రభులో జీవించుదుముగాక. ఆమెన్, ఆమెన్. 16వ అధ్యాయం పూర్తయ్యాది.